అది ఇంటూ కొట్టుకొని ఆ రికార్డ్ అనేది మీ అధికారులకి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఫస్ట్ బ్లాక్ నుంచి స్టార్ట్ అయింది. అట్లనే మెయింటెనెన్స్ జీవనాలు కూడా మీరు ఇంటూ పెట్టండి ఖచ్చితంగా. 101 మెయింటెనెన్స్ ఇస్తున్నారా అన్న? ఇస్తున్నాం. మెయింటెనెన్స్ బుక్ చూపి వాళ్ళు సామాన్ పెట్టారా? సామాన్ కూడా ఉందన్న. షిఫ్ట్ కావాలి కదా. వర్క్ చేయించుకుంటున్నారు. మెయింటెనెన్స్ అవి ఇస్తున్నారా? ఇల్లు కూడా మెయింటెనెన్స్ క్లియరెన్స్ లైసెన్స్ చూపి అన్న, లైసెన్స్ చూపి, ఆధార్ కార్డు లేకుంటే లైసెన్స్ చూపి, పాన్ కార్డు చూపి. మేడమేనా ఒక గ్యారంటీనా? ఆధార్ కార్డు ఉంది మేడం దగ్గర, అన్నీ ఉంటావు. టీచర్ శివాజీ టీచర్ అన్నీ ఉంటాయి. మీరు ఆన్లైన్ లో కొట్టుకున్నా నాకు ఆస్తి అనేది కూడా మీకు కనిపించదు. ఉన్న విషయం చెప్తున్నా నేను. 209 చెక్ చేయాలి. అన్ని బ్లాక్ చెక్ చేయాలి. వీడియో చూపించాలి రేపు పొద్దున మీరు. ఓకే ఓకే నేను చూసాము, చెక్ చేసాము. ఓకే ఓకే లే సార్ మీరు వస్తున్నారు చెకింగ్ అంటే సామాన్ అందరు హే దేకో. వీళ్ళు బయట ఎంత తీసుకొస్తారు పెద్ద మనుషులు వీళ్ళు. మరి వాళ్ళు నిజంగా ఉన్నారా లేదా? నిజం లేకుంటే ఎట్లా చెప్తాం సార్ మనము? అదే లాక్లేస్ ఉన్నాయి అంటున్నారు కదా, మన వాళ్ళు ఎందుకు లేరు? లాక్లేస్ ఎందుకు? పెళ్ళిళ్ళు లేవా ఏంటి? ఇదిగో 506 అలర్ట్ అయింది సార్కి. మనం ఏం చేయాలి సార్? మన అమ్మకి వచ్చింది. మన గ్రూప్ ప్రవేశం కూడా చేసిరు సారు. ఇచ్చినప్పుడు చూసి ఇయ్యాలే వస్తారు, అందరు ఇయ్యాలే వస్తారా? అంత సామాన్ తీసుకొని ఒక గ్రూప్ ప్రవేశం ఇయ్యాలే చేసిరా? ఇదన్నీ 507 వర్క్ చేపించుకుంటున్నారు అనుకున్నాం నన్న. ప్రెసిడెంట్ సార్ బాగున్నారా? నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. ప్రజెంట్ మన కాలనీలో మొన్న సర్వే జరిగింది. ఆ సర్వేలో ఎంక్వైరీ కోసం మన సార్ వాళ్ళు రావడం జరిగింది. ఆ సర్వే ఎలా జరిగింది సార్? సర్వే విజయవంతం అయిందండి. మా దగ్గర వచ్చేసి కుర్రంలా డబల్ బెడ్రూమ్ వెంకటాపురం విలేజ్, ఇది కాలనీ ప్రెసిడెంట్ నా పేరు ముస్తాక్ అండి. అయితే ఈ సర్వేకి వచ్చిన అధికారులు వచ్చేసి వాళ్ళతో పాటు మేము కూడా ప్రెసిడెంట్గా కొంతమందిని తీసుకొని మా కమిటీ మెంబర్స్ని తీసుకొని ఈ సర్వేలో పాల్పంచుకున్నామండి. ప్రతి ఒక్క బ్లాక్కి మేము వెళ్ళాము, ప్రతి రూమ్ చెక్ చేసుకుంటా అన్ని బ్లాక్లలో చెక్ చేస్తే ఇంచుమించు సర్వే ఉంది అని మేము ఆల్రెడీ 2 రోజుల ముందు అందరికీ చెప్పాము. అందరూ వారి వారి ఇళ్ళకి వచ్చేసి సర్వేలో వాళ్ళు కూడా పాలు పంచుకొని అందరు కూడా సర్వేని విజయవంతం చేశారండి. అందరు ఇంచుమించు ఎవరికైతే పట్టాలు వచ్చాయో ఇంచుమించు అందరు ఫ్యామిలీస్ వచ్చారండి. ఒక 10-20 మెంబర్స్ రాలేకపోయారు. తర్వాత కూడా వాళ్ళు కూడా కాల్ చేసి మాట్లాడేసి వచ్చారు. బెనిఫిషియర్స్ అందరూ ఇక్కడ మా దగ్గర కుర్రంలా డబల్ బెడ్రూమ్ వెంకటాపురంలో అందరు కూడా పట్టా వచ్చిన ప్రతి ఒక్క బెనిఫిషియర్ ఇక్కడ ఉంటున్నారండి మా దగ్గర. అందరూ సక్సెస్ఫుల్గా అయిందండి సర్వే అయితే. ఇంకా కొన్ని పెండింగ్ పనులు అలాగే ఉన్నాయని చాలామంది బెనిఫిషియర్లు అనడం జరుగుతుంది. ఆ పెండింగ్ పనులు ఎంత త్వరలో పూర్తవుతుందో మీరు అని చెప్పగలరు మీ ప్రెసిడెంట్గా? మరి పెండింగ్ పనుల కోసం మేము కూడా జిహెచ్ఎంసీ అధికారుల్ని అడగడం జరిగింది. ముందుగా వచ్చేసి మేము వాడే ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉందో ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఎస్టీపీ అంటారు దాన్ని, ఆ వర్క్ అనేది కంప్లీట్ కాలేదండి. దాని మోటార్ అనేది కూడా రన్ కావట్లేదు, వాటర్ నిండిపోయింది. మొత్తము ఎక్కడైతే అక్కడ సెఫ్టింగ్ మెయిన్ హోల్స్ ఉన్నాయో అవి నిండిపోయేసి వాటర్ అనేది బయటకు వెళ్తుంది. ప్రతి బ్లాక్ దగ్గర ఈ సమస్య వచ్చింది. ఇది ఎస్టీపీకి సంబంధించిన సమస్య. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి మన కరెంట్ సమస్య కూడా నడుస్తుందండి. కరెంటు ఫ్లక్చువేట్ వచ్చేసి కొన్ని బ్లాక్స్లో వచ్చేసి మెయిన్ అర్థింగ్ ప్రాబ్లం వస్తుంది, అది వస్తుంది, అదొక ప్రాబ్లం ఉందండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పాము, వాళ్ళు కూడా వచ్చి చూస్తూ అంటున్నారు, కానీ కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నారు, వాళ్ళు కూడా రావట్లేదు. ఆ కరెంట్ వల్ల ఏంటంటే లిఫ్ట్లకు కూడా ఇబ్బంది వస్తుంది. లిఫ్ట్కి సంబంధించిన ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళు కూడా లేట్గా చేస్తున్నారండి వర్క్. ఏదైతే వస్తున్నారో వాళ్ళు చూస్తున్నారు, చేస్తున్నా అంటున్నారు, ఎన్నో నెలల నుంచి చూస్తున్నాం, చేస్తూనే ఉన్నారు, కానీ ఎటువంటి వర్క్ అయితే ముందుకు పోవట్లేదు.
కొన్ని ఓకే చేశారు, బ్లాక్లలో లిఫ్ట్లు నడుస్తున్నాయి, కానీ దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సౌండ్స్ వస్తున్నాయి, మధ్యలో ఆగిపోతున్నాయి, కొన్ని స్టాప్స్లో ఆగట్లేదు. ఇప్పుడు మా దగ్గర 5 ఫ్లోర్లు ఉన్నాయి. 5 ఫ్లోర్లలో 3rd ఫ్లోర్లో వచ్చేసి ఆగిపోతుంది, 1st ఫ్లోర్లో నడుస్తుంది, మళ్ళీ మధ్యలో ఏదైనా బటన్ కొట్టినప్పుడు ఆగిపోతుంది. ఇట్లాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి, సౌండ్స్ వస్తున్నాయి ఇలాంటి. ఇంకోటి లోపల ఫ్యాన్స్ పెట్టారు, ఫ్యాన్స్ కొన్ని పని చేస్తున్నాయి, పని చేయట్లేదు, అలారంలు పని చేయట్లేదు దాంట్లో. ఇంకోటి దాంట్లో లైట్లు పని చేయట్లేదు, దాంట్లో బ్యాటరీ సిస్టమ్ పెడతా అన్నారు, అది పెట్టలేదు. ప్రతి ఒక్క లిఫ్ట్కి సంబంధించింది అయితే ఎటువంటి వర్క్ కూడా ఫాస్ట్ జరగట్లేదండి. కొన్ని మాటిగా లిఫ్ట్లు ఆన్ చేసి పెట్టారు. ప్రతి బ్లాక్లో 2 లిఫ్ట్లు ఉంటాయి, ఒక లిఫ్ట్ అనేది ఆన్ చేయడం జరిగింది. దాంట్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి లిఫ్ట్ల గురించి. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీ బెనిఫిషియర్లకు ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు ఇయర్ ఎండింగ్ అయింది, స్కూల్స్ అన్నీ అయిపోయి టైంకి వచ్చాయి. మీ బెనిఫిషియర్లకు మీరు ఏం సలహా సూచన ఇవ్వబోతున్నారు? మా బెనిఫిషియర్ వచ్చేసి మాకు సహకరిస్తున్నారండి. అందరూ టైంకి వచ్చేసి మేము అడిగినట్టుగా మెయింటెనెన్స్ కూడా ఇస్తున్నారు. ప్రతి ఒక్క బెనిఫిషియర్ మాకు అనుకూలంగానే ఉన్నారు. అందరు బెనిఫిషియర్స్ మాకు ప్రతి ఒక్క విషయంలో బెనిఫిషియర్స్ తరఫు నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు ఇబ్బంది ఏదైతే ఉందో అయితే గవర్నమెంట్ తరఫు నుంచి మాకు ఏవైతే పనులు కావాలో ఆ పనుల దగ్గరనే మాకు నిర్లక్ష్యం జరిగేసి వర్క్ అనేది జరగట్లేదండి. కొన్నిట్లో వచ్చేసి ఇంకా చాలా కూడా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను, కొంచెం సమయం ఇవ్వండి, నేను కూడా చెప్తున్నాను. మా స్ట్రీట్ లైట్స్ కూడా వర్క్ చేయట్లేదండి. ఇక్కడ మాకు ఏవైతే స్ట్రీట్ లైట్స్ పెట్టారో స్ట్రీట్ లైట్స్ వర్క్ చేయట్లేదు. జిహెచ్ఎంసీ ముందు వచ్చేసి మాది గ్రామ పంచాయతీ ఉండే, ఈ మధ్యకాలంలో కొత్త గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల మున్సిపల్లో జాయిన్ చేస్తా అని చెప్పేసి మున్సిపల్లో మాకు విలీనం చేస్తా అని చెప్పారు. ఆ పత్రాలు కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. అయినా కానీ మున్సిపల్ నుంచి ఎటువంటి మాకు ఆదరణ అందలేదు. ముందు వేరే సార్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు నిన్న కూడా మేము పోయేసి మాట్లాడవచ్చాము, వేరే మేడం ఉన్నారు. మా మెమరాండం ఆల్రెడీ మేము సబ్మిట్ చేశాము. స్ట్రీట్ లైట్స్ కోసము, క్లీనింగ్ కోసము, ఇక్కడ ఊడవడానికి కానీ క్లీనింగ్ కోసం అన్ని వసతులు ఏవైతే మినిమం ఉన్నాయి, బ్లీచింగ్ పౌడర్ కానీ డ్రైనేజ్లు పొంగుతున్నాయి, దానికోసం అన్ని కోసం మేము చెప్పడం జరిగింది. మరి అన్ని వేగవంతంగా ఫాస్ట్గా పనులు జరగాలని చెప్పేసి మా జిహెచ్ఎంసీ అధికారులు మెయిన్ హెడ్ ఆఫీస్ ఏదైతే హరిహర కళాభవన్ ఉందో మా ఏఈ సార్ కానీ డిఈ సార్ కానీ మెయిన్ ముఖ్యంగా మా ఎండి సార్ ఏదైతే ఇన్ఛార్జ్ ఉన్నారో మొత్తము ఈ డబల్ బెడ్రూమ్లకి ఎండి సార్ కూడా కొంచెం పట్టించుకొని మా ఈ వర్క్లన్నీ కంప్లీట్ చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నామండి. ఓకే అండి, మీది ఒక యూట్యూబ్లో చూసి మీరు ఈ కొర్రముల్లో చాలా ప్రెసిడెంట్ అయిన కాంచి చాలా మంచి వర్క్ చేస్తున్నారని చెప్పేసి మేము మీ గురించి తెలుసుకొని రావడం జరిగింది. మీరు ఇలాగే ముందుకు పోయి చాలా మంచి పనులు చేయాలని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. అది అట్లాగేం కాదు, వర్క్ అనేది అంటే మనం సోషల్ సర్వీస్ చేయడానికి వచ్చాము. మేము కూడా ఒక సొసైటీ పెట్టుకున్నాము, కుర్రంలో డబల్ బెడ్రూమ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పేసి సొసైటీ పెట్టుకున్నాము. నేను ప్రెసిడెంట్గా ముస్తాక్ నేను ఉన్నాను. మాకు వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ రవి యాదవ్ గారు ఉన్నారు, జనరల్ సెక్రటరీ కేవీ ప్రసాద్ గారు ఉన్నారు, ట్రెజరర్గా చందు యాదవ్ గారు ఉన్నారు, మరి జాయింట్ సెక్రటరీగా మహేష్ గారు ఉన్నారు. దాంతోపాటు మాకు కమిటీ సభ్యులు కూడా ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉన్నారు, ఆర్గనైజేషన్ సెక్రటరీ ఉన్నది, ప్లస్ మాకు అడ్వైజర్స్ కూడా మేము పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా అందరం కలిసికట్టుగా మేము ముందుకు పోయేసి మా కాలనీ డెవలప్మెంట్ కోసము నా ఒక్క పాత్ర కాదండి, అందరి పాత్ర దీంట్లో ఉన్నది. అందరినీ కలుపుకొని పోయేసి మా కాలనీ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ కూడా మాకు సహకరిస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి.